జకంపూడి విజయలక్ష్మి గారు. చంద్రబాబు గారు కోటే చెప్తున్నావు బాబు, నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విరవీగుతున్నావు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఒక రాజ్యాంగం రాస్తే నువ్వు గాని నీ నాయకులు గాని నీ కార్యకర్తలు గాని నడి రోడ్డు మీద నడవగలరా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నావు. మీ స్పీచ్లు కొన్ని వింటూ ఉంటే మీ కొడుకుల కన్నా మీరే చాలా ఫాస్ట్ గా ఉన్నారు అసలుకి అన్ని విషయాలలో. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. మొదటి నుంచి బాబు గారిది మోసమే. పిల్లనిచ్చినటువంటి మామగారిని మోసం చేశాడు. ఒకప్పుడు జక్కంపూడి ఫ్యామిలీ లేకపోతే అక్కడ ఎవరు గెలిచే పరిస్థితులు లేవు. అలాంటిది జక్కంపూడి ఫ్యామిలీయే ఓటమి చవి చూసినప్పుడు బాధ అనిపించిందా? మనకి 70,000 80,000 ఓట్లతోటే కదా ఓడిపోయాం. ఆయన దూకుడు ఎవరికి వచ్చింది? ఇద్దరులమ్మ, రాజా గారికి వచ్చిందా, గణేష్ గారికి వచ్చిందా? గణేష్ పిలిచిన వెంటనే జనం వస్తారు. ఓ నిమిషం టైం ఇస్తే 100 మందిని గ్యాదర్ చేస్తాడు. గంట టైం ఇస్తే 10,000. గణేష్ ని లీడ్ బ్యాచ్ అన్నారు, గాంజాయ్ అన్నారు, రౌడీజం చేస్తున్నారు అన్నారు, సెటిల్మెంట్లు అన్నారు. మురిగే కుక్కలు కరవ్ అని ఏదో సామెత చెప్తారు చూసారా? సొంత పార్టీ వాళ్ళు అంటుంటే ప్రజలు కొంత గొప్ప నిజమే కదా నమ్ముతారు కదా. అసలుకి ఎవరిని నమ్మినా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించింది కాపు కులం ఓర్చుకోలేకపోయింది. మనం రాజ్యాధికారం చేయలేకపోయినా రాజ్యస్థాపనకి మనం అవసరం కాబట్టి మన ఉనికి చాటుకోవాలన్న ఉద్దేశంతోనే ఏకదాటిగా అందరూ గుద్దేశారు ఓట్లు. మనం అదే ఇప్పుడు మా నాయకుడు మళ్ళీ చెప్తున్నారు ఏంటంటే, అంత పెద్ద ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు పరిమితమైనప్పుడు, గతంలో కూడా ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యేలను అవతల పార్టీ కొన్నప్పుడు కూడా ఇతను ధైర్యంగానే నిలబడ్డాడు. అప్పుడు ఒక 67-68 సీట్లన్నీ వచ్చినాయి కదా. ఈసారి 11 సీట్లు. వీళ్ళు కూటమిగా వస్తే తట్టుకునే శక్తి లేదు కదా వైసీపీకి. అది మొన్న తేలిపోయింది, పటాపంచలు అయిపోయింది. ఇవాళ ఎంతమంది సఫర్ అవుతున్నారండి రెడ్ బుక్ పేరు చెప్పి. తప్పు చేశారు, సఫర్ అవుతున్నారు కదా. జకంపూడి వారసులు ఇద్దరు జనసేనలోకి చేరబోతున్నారు, కండవ కప్పుకోబోతున్నారు అనేది ఒక న్యూస్ వచ్చింది. జనసేనలో జాయిన్ అవ్వాలని లేకపోతే ఇంకో పార్టీలో జాయిన్ అవ్వాలి. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబంతో మాకున్న అనుబంధం ఈనాటిది కాదు. స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి ఆయన, గొప్ప నాయకుడు. ఇప్పుడు చిరంజీవి గారితో సంబంధాలు ఉన్నాయా? కలుస్తుంటారా? ఇప్పుడు అంత మాట్లాడటం? మనం వేరే పార్టీలో ఉన్నాయి. మీరు చెప్పడం నేను చూశాను. నాకు గణేష్, రాజా కన్నా జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ అని. నా పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి తర్వాతే రాజా అయినా గణేష్ అయినా. రాజశేఖర్ రెడ్డి గారు మీ కుటుంబానికి చేసిన మేలు ఈయన రూపంలో తీర్చుకుందాము అనే ప్రేమ, ఆప్యాయత ఇక్కడ క్లియర్ గా కనపడుతున్నాయి నాకు. ఆ కుటుంబం మీద మొదటి నుంచి రామ్మోహన్ రావు గారు ఆ రకమైనటువంటి ప్రేమాభిమానాలు నాకు కానీ నా బిడ్డలకు కానీ కల్పించడం జరిగింది. ఎంత ఉంటుందమ్మా మీ వారు చనిపోయినప్పుడు మీ వయసు? ఆయనకి 58 అండి, నాకు 50. అంటే చాలా చిన్న ఏజ్ లో చనిపోయారు ఆయన. నేను రామ్మోహన్ రావు గారితో 27 ఇయర్స్ ఆయనతోటి కాపురం చేసిన కాలంలో ఆయన ఉంటే జైల్లో ఉండేవాడు, లేకపోతే ఉద్యమాల్లో ఉండేవాడు. నెంబర్ ఆఫ్ కేసులు పెట్టి చివరికి మర్డర్ కేసు కూడా పెట్టి నడి రోడ్డు మీద బేడీలు వేసి నడిపించారు. అయ్యప్ప స్వామి ఇరుముడి పట్టుకుని వెళ్తా ఉంటే పిల్లలతోటి ఆపేసి వీళ్ళు ట్రాన్స్జెండర్స్ని తీసుకొచ్చి నా మీద వదిలేరు. జీవితం అంతా చూసేసారు అయితే. ఎన్ని చూడాలి అన్ని. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం మనతో పాటు నా గెస్ట్